ఏమైందిరా పొద్దు పొద్దుగాలు నచ్చిర్రు? అరే నా లవ్ బ్రేకప్ అయిపోయిందిరా. నాది కూడా బ్రేకప్ అయిపోయిందిరా. అరే నీ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందిరా. అచ్చా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? చచ్చిపోదాం అనుకుంటున్నాం రా. సరే, మంచి ఎప్పుడు చచ్చిపోతా అనుకుంటారు? ఎప్పుడు చచ్చిపోతారు? అదేంట్రా అట్లా అంటున్నావు? మరి ఇంకేమనమంటారా? అరే మన లైఫ్లోకి వచ్చేటోళ్ళ మన లైఫ్ నుంచి వెళ్ళిపోయేటోళ్ళను ఫోర్స్ చేయొద్దు. అట్లాంటిది మీ లైఫ్లోకి వెళ్ళి మీరు పోతా అంటున్నారు. ఆ పనికి నేనే వారిని. అరే మరి ఏం చేయమంటావురా? చాలా సిన్సియర్గా లవ్ చేశా. లాస్ట్లో బాగా ఒక చిన్న మాట చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయిందిరా. బరాబర్ చెప్తారు. అరే పవన్, అరవింద్, ఒక చిన్న స్టోరీ చెప్తా, అది విన్నాక మీ ఇష్టం. చచ్చిపోతారా గంగలు కలుతారా మీ ఇష్టం, నేను మాత్రం ఆపా. ఇంకేం? ఒక అమ్మాయి ఉన్నది, చాలా బాగా చదువుకుంటుంది. నాన్నంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే సరస్వతి అని పేరు పెట్టినంత మాత్రాన సరస్వతి దేవులే చదువుకుంటుంది. స్కూల్లో టాపర్, కాలేజీలో టాపర్, ఇంటర్లో ఫస్ట్ వచ్చిందని వాళ్ళ నాన్న స్కూటీ ఉన్ను బంగారు చైన్ కొనిచ్చి ఊరందరిని పిలిచి భోజనాలు పెట్టించిండు. ఒకరోజు అమ్మాయి వాళ్ళ కాలేజీలో టూర్కి పోతున్నారు. అమ్మాయి బస్సులో పోనని చెప్పి నాకు స్కూటీ ఉన్నది కదా, నేను నా స్కూటీ మీద పోతా ఫ్రెండ్స్ తోటని పోయి వాళ్ళ నాన్న దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసుకొని బతిమలాడుకొని వాళ్ళ బండి మీద పోవడానికి ఒప్పించుకున్నది. హ్యాపీగా బండి మీద పోయింది. పోయిన అమ్మాయి తిరిగి రాలే. అరే వింటున్నావా? పోయిన అమ్మాయి తిరిగి రాలే. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిర్రు, తెలియదన్నారు. అలా కాలేజీకి పోయి అడిగితే మీ అమ్మాయి మాతో బస్సులో రాలే, బస్సులు వస్తేనే మాకు సంబంధం లేదు, అసలు మీ పిల్ల మాకు కనవలే అని చెప్పి ఏడుతున్నారు. వాళ్ళ అమ్మ ఏడుతున్నారు. వాళ్ళ నాన్న పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఆ టూర్ ఎక్కడికైతే పోయారో అక్కడికి పోయి అమ్మాయి ఫోటో ఇప్పించుకుంటా మా పిల్ల కనబడ్డా, మా అమ్మాయి కనబడ్డా అని అడుగుతారు. ఎవరు తెలియదు అంటున్నారు. అనుకోకుండా ఒకసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి, పోలీసు వాళ్ళు ఒకసారి అర్జెంటుగా రండి మీరు మా పోలీస్ స్టేషన్కి అని నైట్ ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న ఉన్న వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్కి పోయారు. వెళ్ళి చూసేసరికి అమ్మాయి ఒక చీకటి రూమ్లో ఏడుతుంది. లైట్ ఆన్ చేసి చూసేవరకు అమ్మాయి డ్రెస్ మొత్తం చినిగిపోయి ఉన్నాయి. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి పోలీసు వాళ్ళు చెప్పేదాకా తెలియని విషయం ఏంటిది అంటే ఆ అమ్మాయిని వాళ్ళు రేప్ చేశారు. అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళతో మాట్లాడి అమ్మాయిని ఇంటికి తీసుకుపోయారు. ఇంటికి తీసుకుపోయిన అమ్మాయి 24 గంటలు కూడా బతకలే, సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? అసలు ఎందుకు చచ్చిపోయింది? అరే ఎందుకు చచ్చిపోయింది? ఎందుకు చచ్చిపోయింది ఏమోరా. అంటే ఇప్పటికీ మీకు అర్థం కాని విషయం ఏంది అంటే తప్పు చేసినోడు మంచిగానే ఉంటారా, ఏం చేయనోడే బాధపడాల్సింది. ఇప్పుడు అమ్మాయి రేపు కూడా వాడు అమ్మాయి తప్పు కాదు, రేపు చేసిన తప్పు. వాడు హ్యాపీగానే ఉన్నాడు, సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఇప్పుడు లవ్ చేసిరు, మీరు లవ్ చేసుడు మీ తప్పు కాదు కదా, వదిలేసిన వాళ్ళ తప్పు. కానీ చచ్చిపోతా అనుకునేది మీరు, మీ ఇష్టం. అరే నువ్వైతే డైరెక్ట్ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేని చచ్చిపోతా అంటున్నావు. ప్రపోజ్ చేసే హక్కు నీకు ఎంత ఉన్నదో, ఆమెకు నచ్చితే రిజెక్ట్ చేస్తుంది, నచ్చితే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే రిజెక్ట్ చేస్తుంది. ఆమె లైఫ్ గురించి డిసిషన్ తీసుకునే హక్కు ఆమెకు కూడా ఉన్నది. ఆమె యాక్సెప్ట్ చేయకపోతే నేను చచ్చిపోతా, ఆమె ఏం ఎందుకు? నేను చెప్పాల్సిందని చెప్పినా, చచ్చిపోతారా బతుకుతారా గంగలు కలుతారా మీ ఇష్టం, నేను ఆపా పోను. మీకు కూడా చెప్పేది ఏంటంటే అమ్మాయిల కోసం చచ్చిపోతే ఏం రాదు, చక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్లో వండుండి. అసలే లాక్డౌన్, బయటికి పోతే పెట్టాలని తిరుగుతున్నాయి బాత్తాయి. ముందే చెప్తున్నా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TRTF టాకీస్.